ఉండి అంటే టీడీపీ, టీడీపీ అంటే ఉండి. 1985 నుంచి ఈ సెగ్మెంట్లో సైకిల్దే హవా. అయితే ఈసారి ఆ జోరికి బ్రేక్ పడుతుందా? టీడీపీలో అసమ్మతి సెంటిమెంట్ను తిరగరాస్తుందా? ఉండిలో రెబల్ గండం టీడీపీని ఏం చేయబోతోంది? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గాన్ని ఇప్పటిదాకా టీడీపీ శాసించింది. 7 సార్లు జరిగిన ఎన్నికల్లో 7 సార్లు విక్టరీ కొట్టి తిరుగులేదనిపించుకుంది. జగన్ పాదయాత్ర వేవ్లో కూడా ఇక్కడ టీడీపీ గెలిచిందంటే ఆ పార్టీకి ఏ స్థాయిలో బలం ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోసారి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న టీడీపీని ఈసారి అసంతృప్తి జ్వాల కలవరపెడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకే మళ్లీ సీటు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామ వెంకట శివరామరాజు నారాజయ్యారు. 2009-2014 ఎన్నికల్లో శివరామరాజు ఉండి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి 2 సార్లు గెలిచారు. ఈసారి ఎన్నికల్లో తనకు సీటు వస్తుందని ఆశించి భంగపడ్డారు. టీడీపీ అభ్యర్థి రామరాజు మద్దతు కోరేందుకు శివరామరాజు ఇంటికి వెళ్లారు. కానీ ముఖం చాటేశారు ఆయన. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో నిరాశతో అక్కడి నుంచి వెనుతిరిగారు రామరాజు. ఆ రోజే తాను కూడా పోటీలో ఉంటానని సంకేతాలిచ్చారు శివరామరాజు. లేటెస్ట్ గా రెబల్ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు. 2019 ఎన్నికల తర్వాత 3 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న శివరామరాజు 2 ఏళ్లుగా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. కష్టపడి పనిచేస్తే నడి రోడ్డుపై వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెబల్ గా పోటీ చేసి గెలవాలని డిసైడ్ అయి ప్రచారం షురూ చేశారు. కుటుంబ సభ్యులు అనుచరులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. అటు వైసీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. టీడీపీ కంచుకోటలో ఎలాగైనా పాగా వెయ్యాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, సీఎం జగన్ ఇమేజ్ తనకు కలిసి వస్తోందని లెక్కలేసుకుంటున్నారు. సెంటిమెంట్లన్నీ పక్కన పెట్టి నేతల్ని సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని స్పీడప్ చేశారు. ఫైనల్ గా ఉండిలో ద్విముఖ పోరు కాస్త త్రిముఖ పోరుగా మారింది. ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరిది పై చేయి అవుతుందన్నది వేచి చూడాలి.